హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 11-19కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను శాంసంగ్ గెలాక్సీ F23 5G మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్ లో వదిలేసాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో మొదటి న్యూస్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 10 Pro ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారని తెలుసు, బట్ ఒకసారికి ఇప్పటి వరకు డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటి వరకు OnePlus కూడా అఫీషియల్గా అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఇప్పుడు అయితే డేట్ అయితే ఒకటి బయటకు అయితే వస్తుందన్నమాట. 22వ తారీఖు కానీ 24వ తారీఖు కానీ, అంటే ఈ నెల అనమాట. సో ఈ మొబైల్ లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి డేట్ అయితే బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మరి ఆ డేట్కే మరి ఈ మొబైల్ లాంచ్ చేస్తారా, లేకపోతే ఇంకా ముందేమైనా లాంచ్ చేస్తారా. ఈరోజు డేట్ చూస్తే మనకి 9వ తారీఖు. సో ఇంకా 22వ తారీఖు అంటే 13 రోజులు అయితే ఉన్నట్టుంది. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి Realme 9 5G వేరియంట్ మొబైల్, అలాగే Realme 9 SE స్పెషల్ ఎడిషన్ అనమాట. ఇది కూడా 5G మొబైల్. ఈ రెండు మొబైల్స్ రేపైతే మనకి రియల్మీ లాంచ్ అయిపోతుంది. సో చూడాలి మరి ప్రైస్ ఎంతలో పెడుతుందో. రేపు మన ఛానల్లో వచ్చేసరికి రేపు మధ్యాహ్నం Realme 9 స్పెషల్ ఎడిషన్ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. ఎల్లుండ Realme 9 5G వేరియంట్ మొబైల్ అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది. సో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi 12 Pro అలాగే Xiaomi 12X అని చెప్పి మొత్తం 3 మొబైల్స్ రీసెంట్గానే చైనాలో, రీసెంట్గా కాదు డిసెంబర్లో అనుకుంటా, చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్స్ని గ్లోబల్గా అయితే మార్చి 15వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయిందనమాట. ఈ మొబైల్స్ ఎలా ఉంటాయనేది గ్లోబల్ వేరియంట్. సో డిజైన్ అయితే బయటకు వచ్చింది. సో ఇంతకుముందు వీళ్ళు చైనాలో లాంచ్ చేస్తున్న అదే డిజైన్. ఇందులో వచ్చరికి మనకి Xiaomi 12 and 12 Proలో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటే, Xiaomi 12Xలో కనుక చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 870 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మరి చూడాలి ఏ ప్రైస్లో మన ఇండియాలోకి ఈ మొబైల్స్ తీసుకొస్తుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి, యాపిల్ నిన్న ఒక ఈవెంట్ అయితే పెట్టింది. ఇక్కడ వచ్చేసరికి యాపిల్ సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ని లాంచ్ చేసింది అనమాట. సో 1 by 1 మనం అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ముందుగా మనకి iOS 15.4ని వీళ్ళు నెక్స్ట్ వీక్ అయితే లాంచ్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు యాపిల్ అయితే చెప్తుంది. iOS 15.4 అలాగే iPad OS, దీంతో పాటు Mac OS కూడా అయితే లాంచ్ కాబోతున్నాయి. ఇక్కడ ఈసారి మనకి రాబోయే 15.4లో ఫేస్ అన్లాక్ ఏదైతే ఉందో ఇది మనకి విత్ మాస్క్, అంటే మన మాస్క్ ధరిస్తాంగా, మాస్క్తో కూడా అయితే ఫేస్ అన్లాక్ అయ్యేలాగా సో వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. యాక్చువల్గా ఇంకా మాస్క్ జమానా పోన వచ్చింది. కొన్ని కంట్రీలు అయితే మాస్క్ అవసరం లేదని చెప్పేసారు. రీసెంట్ డేస్లో మనకి హైదరాబాద్లోనో ఎక్కడో అనుకుంటా మాస్క్ పెద్ద మ్యాండేటరీ కాదని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. యాక్చువల్గా నేను కన్ఫర్మ్ కాదు, మరి హైదరాబాద్ ఎక్కడో అనుకుంటా, మొత్తానికి అయితే మ్యాండేటరీ కాదని చెప్పి అయితే వచ్చింది. ఈ టైంలో వీళ్ళు ఇంతకాలం తర్వాత మాస్క్ జనం మర్చిపోయే టైంలో వీళ్ళైతే ఇప్పుడు మాస్క్ ఉన్నా సరే అన్లాక్ చేసుకునేలాగా ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే మ్యాక్ స్టూడియో M1 Ultra అలాగే మ్యాక్ స్టూడియో M1 Max అని చెప్పి 2 మ్యాక్ మిషన్స్ కూడా అయితే ఇక్కడ లాంచ్ చేసింది. దీంతో పాటు 5K మానిటర్ను కూడా అయితే వీళ్ళు ఇక్కడైతే లాంచ్ చేశారు. సో ఇంకా మనకి మ్యాక్ స్టూడియో M1 Max ప్రైస్ కనుక చూస్తే 1,89,900 రూపాయలు మన ఇండియాలో ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో మనకి 32 GB ఇంటర్నల్ ర్యామ్ ఉంటుంది, అలాగే 512 GB వరకు మనకి ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి M1 Ultra అని ఇంకోటి తీసుకొచ్చారు. అంటే యాక్చువల్గా ఈ M1 Max కానీ M1 Ultra కానీ ఇవి అందులో యూజ్ చేసిన ప్రాసెసర్లు అనమాట. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 3,89,900 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. 64 GB ర్యామ్ ఉంటుంది ఇందులో, అలాగే 1 TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే కొంచెం తక్కువ ప్రైస్లోకి వస్తే ఈ మ్యాక్ మిషన్ కొందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా పీసీ పాడైపోయిన సంగతి తెలిసిందే కదా. సో కాకపోతే తీరా చూస్తే వీళ్ళు ఇంత ప్రైస్ పెట్టారు, మనం అందుకోలేని ప్రైస్ ఇవి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది యాపిల్ స్టూడియో డిస్ప్లే అని చెప్పేసి ఓ మానిటర్ని లాంచ్ చేశారు. ఇది 5K డిస్ప్లే. సో దీని ప్రైస్ చూస్తే 1,59,900 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఆ మానిటర్ ప్రైస్కి మనకి పెద్ద గేమింగ్ పీసీ వచ్చేస్తుంది అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనకి యాపిల్ iPad Air 2022ను కూడా ఇక్కడైతే లాంచ్ చేశారు. ఇందులో మనకి వైఫై వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి సెల్యులర్ వేరియంట్, 2 వేరియంట్లు అయితే వస్తుందన్నమాట. ఇందులో మనకి 10.9 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక ఈ డిస్ప్లే రెజల్యూషన్ మీకు దగ్గర 2K దగ్గరికి అయితే ఉంటుందన్నమాట. ఇందులో యాపిల్ M1 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు మనకి ల్యాప్టాప్స్ దాటి ఇవి ఐప్యాడ్లోకి వచ్చేసినాయి అనమాట ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూస్తే మనకి 12 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ ఉంటుంది, 8 GB ర్యామ్తో అయితే వస్తుంది. iPad OS 15తో అయితే మీకు అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ ఎంత ఉంటుందని ఎప్పుడు మనకి యాపిల్ అయితే కన్ఫర్మ్ చేయదు, తర్వాత మెల్లగా బయటకు అయితే ఇవన్నీ వస్తుంటాయి. ఇంక ఇది మనకి 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ iPad Air సపోర్ట్ అయితే చేస్తుంది. సో 20 వాట్ అంటే ఎంతసేపు పట్టింది ఛార్జింగ్ ఎక్కడానికి, కాకపోతే యాపిల్ ఎప్పుడు అక్కడే ఇరుక్కొని ఉంటుంది అనమాట, ఎందుకంటే వాళ్ళ డిమాండ్ అలా నడుస్తుంది. ఇంక ఇందులో మనకి వైఫై వేరియంట్ 64 GB ప్రైస్ కనుక చూస్తే ఇండియాలో 54,900 రూపాయలు ప్రైస్ పెట్టారు. అదే వైఫై సెల్యులర్ వేరియంట్ 64 GB 68,900 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇందులో 256 GB వేరియంట్ కూడా ఉంది. దీని ప్రైస్ ఇంకా మనకి కన్ఫర్మ్ అయితే చేయలేదన్నమాట. యాక్చువల్గా వీటి ప్రైస్ యూఎస్లో
తక్కువే పెట్టారు, 46,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి 55,000 రూపాయలు ప్రైస్ పెట్టారు 64 GB, అంటే దగ్గర 9,000 రూపాయలు ఎక్స్ట్రానే పెట్టారని చెప్పొచ్చు. ఇక తర్వాత మనకి iPhone 13 Pro Max అలాగే iPhone 13 Pro ఈ రెండిట్లో ఆల్ఫ్రిన్ గ్రీన్ కలర్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. iPhone 13 అలాగే 13 మినీలో వచ్చేసరికి గ్రీన్ కలర్ వేరియంట్ అయితే లాంచ్ చేశారు, కొత్త కలర్స్ అయితే లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్ పరంగా మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక ఫైనల్ గా చెప్పుకోవాల్సింది iPhone SE 2022. ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నారు. యాక్చువల్ గా ఇది అఫోర్డబుల్ ప్రైస్ లో తెస్తారు, అదన్నారు ఇదన్నారు అంతన్నారు ఇంతన్నారు, ఎంత చూస్తే మరి ఎంత లేదు. సో మొత్తానికి అందరినీ చాలా డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు. ప్రైస్ ఆ రేంజ్ లోకి అయితే తీసుకెళ్లిపోయారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 4.7 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అది కూడా మనకి IPS LCD డిస్ప్లే. దీన్ని వీళ్ళు రెటినా డిస్ప్లే అని చెప్పి అయితే పిలుస్తూ ఉంటారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన iPhone SE ఉంది కదా, సో మనకి 2020లో కదా తీసుకొచ్చారు. ఆ మొబైల్ ఈ మొబైల్ చూడడానికి సేమ్ ఒకలాగే ఉంటాయి. జస్ట్ మీకు చేంజ్ ఏమైనా ఉంటుందంటే ఇది ప్రాసెసర్ చేంజ్ అవుతుంది అనమాట. మెయిన్గా చూసుకున్నట్టయితే ఇందులో మనకి యాపిల్ బయోనిక్ A15 చిప్ సెట్ ఉంటుంది, అంటే 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 7 మెగాపిక్సెల్ ఉంటే రేర్ కెమెరా మనకి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ అంతా వీళ్ళు చెప్పారు కదా. ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి మీకు 18 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, IP67 వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసినట్టయితే 64 GB వేరియంట్ 43,900 రూపాయలు మన ఇండియాలో ప్రైస్ పెట్టారు. ఇక 128 GB వేరియంట్ 48,900 రూపాయలు ప్రైస్ పెడితే 256 GB వేరియంట్ ప్రైస్ మాత్రం 58,900 రూపాయలు ప్రైస్ పెట్టారు. టూ మచ్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇవే మనకి యూఎస్లో చూస్తే 64 GB వేరియంట్ 42,500 రూపాయలకు లాంచ్ చేశారు. అంటే యూఎస్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఇక్కడ 11,000-12,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైజే పెట్టారని చెప్పాలి. అయితే ఈ ప్రైస్ పెట్టి కొనే కన్నా నన్ను అడిగితే మనకు ఆఫర్లో iPhone 12 కానీ మినీ కానీ వస్తుంది. సో బెటర్ దానికి వెళ్ళిపోవడం చాలా బెటర్ అనమాట. ఓ విధంగా చెప్పాలంటే iPhone 12 మినీ డిస్ప్లే సైజ్ దీనికన్నా పెద్దదే అని చెప్పొచ్చు. సో బెటర్ అది చూస్ చేసుకుని ఒక ప్రాసెసర్ ఒకటే కొంచెం లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అనే కానీ, అంటే లాస్ట్ ఇయర్ ఓకే, అంతకుముందు ప్రాసెసర్ అనే కానీ, కాకపోతే ఆ ప్రాసెసర్ ఇప్పటికీ మనకి ఇంకో 2 years వరకు కొట్టేయగలిగే ప్రాసెసర్ అనమాట. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి Redmi Note 11 Pro, Note 11 Pro Plus 5G వేరియంట్, Redmi Watch 2 Lite ఈ డివైసెస్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. యాక్చువల్గా రెడ్మీ జనాల్ని పిచ్చోలనుకుంటుంది ఏంటో నాకైతే అర్థం కాదు. ఆల్రెడీ మన ఇండియాలో Redmi Note 11S అనే ఒక మొబైల్ రీసెంట్గానే లాంచ్ చేసింది కదా. సేమ్ మొబైల్లోనే డిస్ప్లే ఒకటి చేంజ్ అవుతుంది, అలాగే ఛార్జింగ్ సపోర్ట్ చేంజ్ అవుతుంది. దాన్నే వీళ్ళు వచ్చేసరికి Redmi Note 11 Pro అనే పేరు మీద అయితే ఇప్పుడు మళ్ళీ ఇండియాలో అయితే తీసుకొచ్చారు. ఈ రెండు మొబైల్స్ స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఒకటే ఉంటాయి అనమాట. ప్రాసెసర్ ఒకటి అయితే మీకు చేంజ్ అవుతుంది, కెమెరాలో ఒక కెమెరా చేంజ్ అవుతుంది, అంతే డిఫరెన్స్. ఇక ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.67 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే Redmi Note 11 Pro ప్రాసెసర్ మనకి MediaTek Helio G96 ప్రాసెసర్ ఉంటే Note 11 Pro Plus 5G వేరియంట్తో వస్తుంది. కాబట్టి ఇందులో మనకి Snapdragon 695 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక ఇదే మెయిన్ డిఫరెన్స్. ఇంకా తర్వాత ఫ్రంట్ కెమెరా చూస్తే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. రేర్ సైడ్ Redmi Note 11 Proలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇది డెప్త్ సెన్సార్. సో మనకి అదే 5G వేరియంట్లో కనుక చూస్తే ఈ ఫోర్త్ కెమెరా అయితే ఉండదు అనమాట, అంటే డెప్త్ సెన్సార్ అయితే ఉండదు. ఇంకా అదే డిఫరెన్స్. ఇక రెండిట్లోనూ మనకి బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఈ మొబైల్స్ వస్తాయి. ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ అయితే ఉండనే ఉంటాయి. ఇక ఈ మొబైల్స్ ప్రైస్ కనుక చూసినట్టయితే Redmi Note 11 Pro ప్రైస్ మీకు 17,999 రూపాయలు ప్రైస్ ఉంది. 6GB 128GB వేరియంట్, 8GB 128GB వేరియంట్ 19,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మనకి మార్చి 23వ తారీఖు నుంచి Amazon అండ్ redmi.com ద్వారా సో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. Redmi Note 11 Pro Plus ప్రైస్ చూస్తే మీకు 6GB 128GB వేరియంట్ 20,999 రూపాయలు పెడితే 8GB 128GB వేరియంట్ ప్రైస్ 22,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 8GB 256GB వేరియంట్ ప్రైస్ 24,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక ఈ మొబైల్ ని మార్చి 15వ తారీఖు నుంచి అమెజాన్ ద్వారా సేల్ కి అయితే తీసుకొస్తున్నారు. HDFC కార్డ్ యూజ్ చేసి కనుక మీరు ఈ మొబైల్ పర్చేజ్ చేస్తే ఇంకా 1000 రూపాయల వరకు మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే లభిస్తుంది. ఇవి మొబైల్ సంబంధించిన ప్రైజెస్. ఇంకా ఈ ప్రైజెస్ పెట్టి మొబైల్స్ కొనవచ్చు అంటే ప్రైజెస్ అన్నీ ఓకే, కానీ మనకి వీళ్ళు అదే మొబైల్స్ని మళ్ళీ తిప్పి అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ Redmi Watch 2 Lite ఈ స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేసింది అనమాట ఇండియాలో. ఈ వాచ్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేసేసారు, లాస్ట్ ఇయరే లాంచ్ చేసినట్టున్నారు. ఈ వాచ్ డిస్ప్లే సైజ్ మనకి 1.55 ఇంచెస్ 320x360 పిక్సెల్తో మనకి TFT డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఇందులో పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 450 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి, 120 వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి, 100 వర్కింగ్ మోడ్స్ అయితే ఉంటాయి.
తర్వాత మనకి 5ATM వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. ఇది కాకుండా మీకు జీపీఎస్ ట్రాకింగ్, అలాగే SpO2 24 అవర్స్ హార్ట్ రేట్ మానిటర్ ఇందులో ఉంటాయి అనమాట. ఇక ఈ వాచ్ బ్యాటరీ బ్యాకప్ చూస్తే మీకు కంటిన్యూగా జీపీఎస్ కనుక వాడినట్టయితే 14 అవర్స్ వస్తుంది. అదే కనుక మీకు నార్మల్గా వాడితే 10 డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందంట. ఇక ఈ వాచ్ ప్రైస్ చూస్తే వీళ్ళు ₹4,999 ప్రైస్ అయితే పెట్టారు. మార్చి 15వ తారీఖు నుంచి వీళ్ళు అమెజాన్ MI.com నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఒకప్పుడు రెడ్మీ ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకొస్తే అబ్బా మంచి ప్రైస్లో తీసుకొచ్చిందిరా బాబు అనుకునే రోజులు ఉండేవి. కాకపోతే ఇప్పుడు చూస్తే అసలు ఏంటి వీళ్ళు తీసుకొచ్చే ప్రైజ్లు అనేది అర్థం కావట్లేదు. ₹5,000 దగ్గర ఈ వాచ్ ప్రైస్ పెట్టారు. MOLED డిస్ప్లే కూడా లేదు. ఒకప్పుడు వీళ్ళు తీసుకొచ్చేటప్పుడు MOLED డిస్ప్లేతో ఈ ప్రైజ్లో అయితే తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మార్కెట్లో చూస్తే మనకి ₹3,000-4,000 కూడా మనకి MOLED డిస్ప్లేతో ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన స్పెసిఫికేషన్లో జీపీఎస్ ఒకటి తీసి పక్కన పెట్టేస్తే సేమ్ స్పెసిఫికేషన్సే మనకి రీసెంట్ డేస్లో మనకి డీజో వాచ్ తీసుకొచ్చింది. డీజో వాచ్ స్పోర్ట్ ఏదో ఒకటి మన ఛానల్లో కూడా అన్బాక్స్ చేసాము. సో సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ వాచ్ ప్రైస్ వాళ్ళు ₹2,000 ఏమో పెట్టారు. వీళ్ళు చూస్తే ఇదేమో దగ్గర ₹5,000 పెట్టారు. ఏంటంటే డిఫరెన్స్ అంటే ఇందులో మనకి జీపీఎస్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇంత ప్రైజెస్ అయితే మరి రెడ్మీ ఆలోచించుకోవాలి. ఇక్కడ మరి వీళ్ళకి మంచి మంచి కాంపిటీటర్స్ అయితే గట్టిగానే ఉన్నారు. ఇలాంటి టైంలో వీళ్ళు ఈ ప్రైజులు పెట్టడం మాత్రం కష్టమే. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.